బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతుంది. దాదాపు 3 గంటలుగా సిట్ టీం ఆయనను ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం సిట్ బృందంలోని ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ వెంకటగిరి, మరో ఏసీపీ శ్రీధర్ ఆయనను విచారణ చేస్తున్నారు. సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇక మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. సుమారుగా 3 గంటల నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పిఎస్కి వచ్చిన ఆయన అయితే విచారణలో పాల్గొన్నారు. సో ఇప్పటి వరకు కూడా అధికారులు అయితే ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరికొంత సమయం విచారణ ఇంకా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కసారిగా కూడా అటు హరీష్ రావుకు సిట్ నోటీసులు పంపడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఇప్పటికే అటు రాజకీయ పార్టీలో అయితే దీనికి సంబంధించి కూడా రగడ మొదలైందని చెప్పాలి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అయితే మరో పక్కనైతే విచారణ కేంద్రం వద్ద అయితే భారీగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పటి వరకు సుమారుగా 3 గంటలు అయితే కావాల్సి వస్తుంది విచారణ మొదలయ్యి. ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరి ఈ విచారణలో హరీష్ రావు నుంచి ఎలాంటి ఆన్సర్స్ రాబడతారనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ప్రధానంగా కూడా అసలు ఎవరెవరికి సంబంధం ఉంది, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఎవరు ఫస్ట్ తెరలేపారు అనే దానిపై కూడా సిట్ అధికారులు క్వశ్చన్స్ వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు పలు దఫాలుగా కూడా సిట్ అధికారులు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ జరిపారు. సో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత హరీష్ రావుకి అయితే ఏకకాలంలో నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఈ విచారణలో హరీష్ రావును ప్రధానంగా ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు, హరీష్ రావు నుంచి ఎలాంటి సమాధానాలు రేపడతారు, ఈ రోజుతో ఈ విచారణ హరీష్ రావు విచారణ క్లోజ్ అవుతుందా, లేదంటే మరొక్కసారి కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుందా అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఈ రోజు హరీష్ రావు ఇచ్చే సమాధానాలపైనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం అనేది పూర్తిగా డిపెండ్ అయి ఉందని చెప్పాలి. సో ఇప్పటి వరకు కూడా పలు దఫాలుగా అటు మాజీ ఐఏఎస్లను అలాగే అధికారులను కూడా ప్రశ్నించారు. ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావుకి అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి. తదుపరి ఇంకెవరి పేర్లైనా బయటకు వస్తాయా, లేదంటే ఇంకెవరైనా అధికారులకు నోటీసులు ఇచ్చే ఛాన్సెస్ ఉందా అనేవి పలు ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సో ఈ రోజు హరీష్ రావు విచారణ ముగిస్తేనే తప్ప సో ఈ రోజు ఏం జరిగింది, ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. మరో పక్కనైతే ఇప్పటికే అటు జూబ్లీహిల్స్ పిఎస్ లో అయితే సిట్ అధికారులు హరీష్ రావును విచారణ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పలు ఆధారాలను ముందు పెట్టుకుని సో ఇప్పటి వరకు ఏదైతే సిట్ విచారణ చేసిందో పలు దఫాలుగా ఆధారాలన్నింటినీ ముందు పెట్టుకుని హరీష్ రావునైతే ప్రశ్నిస్తున్నారు అధికారులు. మరి దీనికి హరీష్ రావు విచారణకు ఏదైతే స్పందిస్తున్నారా లేదా, తమరు అడిగిన ప్రశ్నలకైతే సమాధానాలు రాబడుతున్నారా లేదా అనేది కూడా విచారణ ముగిస్తే కానీ తెలియాల్సి వస్తుంది. సో ఎప్పటి వరకు ఈ విచారణ జరగబోతుంది, సాయంత్రం వరకు కూడా ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే హరీష్ రావు నుంచి ఎలాంటి సమాధానాలు రాబడతారనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. 53 నిమిషాలు ఇక సుమారుగా 3 గంటల నుంచి కూడా అటు హరీష్ రావు విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఇప్పటికే పలు ప్రశ్నలు అయితే హరీష్ రావును సంధిస్తున్నారు సిట్ అధికారులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్ చెప్పండి, సో విచారణ ఎంతవరకు వచ్చిందనుకోవచ్చు, హరీష్ రావు సహకరిస్తున్నారా విచారణకు, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే హరీష్ రావు 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకోగానే సిట్ అధికారులు ఆయనని 2వ అంతస్తుకి తీసుకెళ్లి అక్కడ విచారిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఆయనకు భోజన విరామం ఇచ్చి ఆయన ఇంటి నుంచి భోజనం వచ్చింది కాబట్టి లంచ్ చేసిన తర్వాత మరొకసారి విచారించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే 3 గంటల పాటు హరీష్ రావుని కీలక సమాచారం కోసం విచారించారు. అందులో ప్రభాకర్ రావుతో ఉన్న సంబంధాలు ఏంటి, తరచూ ప్రభాకర్ రావు ఫోన్ చేయడం, హరీష్ రావుని కలవడం, ఏ పర్పస్లో కలిశారు, అసలు ప్రభాకర్ రావుకి మీకు మధ్య ఉన్న సంబంధాలు ఏంటి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా హరీష్ రావుని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. హరీష్ రావుకి మావోయిస్టులతో థ్రెట్ ఉందని చెప్పేసి ఆయనని అలర్ట్ చేయడం కోసం, ఆయన సెక్యూరిటీ అలర్ట్ చేయడం కోసమే మాత్రమే నేను కలిశానని చెప్పేసి కూడా ప్రభాకర్ రావు గతంలో స్టేట్మెంట్లో చెప్పాడు. కాబట్టి ఆ పర్పస్లోనే కలిశారా లేకపోతే ఇంకే పర్పస్లో మిమ్మల్ని ప్రభాకర్ రావు కలిశాడనే దానికి సంబంధించి కూడా సిట్టు విచారిస్తుంది. అంతేకాకుండా శ్రవణ్ రావు ఈ కేసులో ఓ ఛానల్
ఛానల్ ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావు కూడా నిందితుడిగా ఉన్నాడు. ఆయనతో హరీష్ రావు తరచూ మాట్లాడేవారు. ఆయన ప్రణీత్ రావుకి కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి ఆ నెంబర్లు ఎవరివి, అవి మీరే శ్రవణ్ రావుకి ఇస్తే శ్రవణ్ రావు ప్రణీత్ రావుకి ఇచ్చాడనే దానికి సంబంధించి కూడా హరీష్ రావుని విచారిస్తున్నారు. ఇక ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలన్నింటిని కూడా హరీష్ రావు ముందు ఉంచి విచారిస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో హరీష్ రావు పాత్ర ఎంతవరకు ఉందనే దానికోసం తేల్చేందుకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు పిలిచినట్టు తెలుస్తుంది. ఆయన ఎన్నిసార్లు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎస్ఐబిలో పనిచేసిన ప్రణీత్ రావు కావచ్చు, భుజంగారావు, తిరుపతి అన్న, అదేవిధంగా రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వీరితో తరచులో ఉండేవాడని చెప్పేసి కూడా సిట్ అధికారులు అనుమానించారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కొన్ని సేకరించి ఆయనను విచారిస్తున్నారు. అయితే ముఖ్యంగా బై ఎలక్షన్ల సమయంలో కూడా ప్రభాకర్ రావుతో తరచూ భేటీ అయ్యేవారు హరీష్ రావు. ఆ హరీష్ రావు ప్రభాకర్ రావుకి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చాడా, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, పొలిటికల్ సర్వే, ముఖ్యంగా శ్రవణ్ రావు కొన్ని నియోజకవర్గాల్లో పొలిటికల్ సర్వేలు నిర్వహించి అక్కడ బీఆర్ఎస్ పొజిషన్ ఏ విధంగా ఉంది, ప్రత్యర్థులు ఏ విధంగా స్ట్రాంగ్గా ఉన్నారు, వారి వీక్నెస్లు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం వారి ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇంకా హరీష్ రావుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. ఆయన 2వ అంతస్తులో సిట్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. 2వ అంతస్తులో హరీష్ రావుని విచారిస్తున్నారు. ఇక్కడ హరీష్ రావు అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకోవడంతో వారందరూ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దని చెప్పేసి వారిని పంపించారు. అయితే మరికొద్దిసేపట్లోనే హరీష్ రావుకి భోజనానికి సమయం అయింది కాబట్టి లంచ్ చేయడానికి దానికి విరామం ఇచ్చి మరొక అరగంటలో ఆయన విచారణ స్టార్ట్ చేసి ఈరోజు చాలా కీలకమైనటువంటి సమాచారం హరీష్ రావు నుండి రాబట్టే అవకాశం ఉంటుంది. హరీష్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా ఎంతమందికి నోటీసులు ఇవ్వబోతున్నారు, బీఆర్ఎస్ నాయకులకు అంటే గతంలో మాజీ ఎమ్మెల్యేలకు చిరుమూర్తి లింగయ్య, జైపాల్ యాదవ్కు మాత్రం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి దాదాపు 2-3 గంటలు విచారించారు వారు. కానీ హరీష్ రావుని ఇప్పటికే 3 గంటలకు పైగా విచారిస్తున్నారు. ఇంకా సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశం ఉంది. కాబట్టి హరీష్ రావు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కీలకమైన వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా సిట్ భావిస్తుంది. కాబట్టి ఈ కేసులో కీలక సమాచారాన్ని తీసుకొని మార్చిలోపు ఆ కోర్టులో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సమాచారాన్ని అంతా సేకరించి కోర్టులో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసి మరింత ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసేందుకే సిట్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అటు హరీష్ రావు పాత్ర ఏంటనే దానిపై కూడా సిట్ అధికారులు అయితే ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. అయితే సుమారుగా 3 గంటల పైగా కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.